Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. ఊరు వెళ్దామని ఆల్రెడీ నిన్న రెడీ అయి ఉన్నాము. 24 అవర్స్ అవుతుంది మేము రెడీ అయి కూర్చొని. ఆల్రెడీ నిన్నంతా రెడీ అయి వెయిట్ చేసాము. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. మళ్ళీ ఈరోజు రెడీ అయి కూర్చున్నాము. ఇప్పుడు కూడా 9కి అనుకున్నాము. ఇది ఇలాగే ఇప్పుడు ఆల్రెడీ 12 వస్తుంది టైం అయితే. ఇది నిన్నేంటంటే ఇంక ఊరు వెళ్తాం కదా అని చెప్పేసి ఫుడ్ కూడా ఏం ప్రిపేర్ చేసుకోలేదు. మార్నింగ్ కొంచెం టిఫిన్ చేసాము. ఇంకా కొంచెం టైం పట్టుద్దంటే మళ్ళీ మధ్యాహ్నానికి రైస్ చేశాను అంతే. కర్రీస్ కూడా ఏం చేయలేదు. ఇంక ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అయినా 6కి అయినా స్టార్ట్ అవుదాం అనుకున్నాను. అది అవ్వకపోయేసరికి పిల్లలకు బాగా ఆకలిస్తుందంటే బయటికి వెళ్ళాను. చిప్స్ తీసుకొచ్చాను. ఇంక ఇవి తింటే ఏం సరిపోతుంది చెప్పండి. అప్పటికప్పుడు చేస్తున్నారు చిప్స్ అయితే. ఇందులో కొంచెం కారం పొడి అవి వేసుకుని మిక్స్ చేసి ఇస్తున్నారు. బాగున్నాయని చెప్పేసి ఇవి కొన్ని తీసుకొచ్చానన్నమాట ఇంటికి. సరే ఇవి తినేసాకనైనా స్టార్ట్ అవుతావేమో, మళ్ళీ నైట్ అయినా పోవచ్చులే అనుకున్నాను. బట్ అది కూడా ఇంకా వర్కౌట్ అవ్వలేదు అనమాట. ఇంక ఇవన్నీ వాళ్ళే కారం అది కల్పిస్తారు. అయితే వాళ్ళు టైం పడుతుంది అంటే సర్లే అని చెప్పేసి నేను ఇంటికి తీసుకొచ్చి అయితే నేనే చేస్తున్నాను కట్ చేసి. అయితే కొంచెం కారం అనేది తక్కువ. ఇవి ఎంతైనా మరిగి నూనెలో బాగా ఫ్రై అయినాయి. కానీ ఇంకేదో అప్పుడప్పుడు తింటే పర్లేదని తెచ్చాను అనమాట. కానీ ఒకటి ఏంటంటే ఇందులో నేను ఎక్కువ ఇవి కారం పొడి అంత ఇచ్చాడు కదా అని అంత వేసాను. మస్తు స్పైసీ అయిపోయినాయి అసలు ఘోరంగా. అంటే ఇది మరీ కారం అని కాదు, ఇందులో కొంచెం వేరే పొడులు కలిపి మిక్స్ చేసింది అనమాట. కొంచెం లైట్గా వేస్తుంటే బాగుండేది. నేను ఇంకెందుకులే అని వేస్ట్ అయిపోద్దని అంతేస్తే కొంచెం స్పైసీనెస్ చాలా ఎక్కువైంది అసలు. ఇంక ఇలా చేసేసుకొని తిన్న తర్వాత మళ్ళీ ఇంకా సోయా రైస్ అయితే చేశాను. చిప్స్ ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. చాలా వీడియోస్లో నేను చేశాను కూడా. పిల్లలు చూడండి అంత స్పైసీగా ఉన్నా కూడా ఇలా తింటున్నారు. అంటే ఆఫ్టర్నూన్ లంచ్ సరిగ్గా చేయలేదన్నమాట. ఆ కారం కూడా మా చూడండి, లిప్స్ చూడండి ఎంత రెడ్గా అయినాయో. అసలు ఇంత మంచి ఫుడ్ ఇది మేము అప్పుడు మా హస్బెండ్ వచ్చినప్పుడు చేసినాం అనుకుంటా. ఈ ఫుడ్ పుదీనా టమాటో చట్నీ అనమాట. మా హస్బెండ్ చాలా ఇష్టం ఇది. అలాగే గుత్తొంకాయ రైతా చేసాము. మేమేమో చికెన్ కుర్మా చాలా బాగుంది. వెజిటేరియన్స్కి 2-3 రకాలు ఉంటేనే ఆ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ మన నాన్ వెజ్ ప్రియులకి ఒక చికెన్ ఉంటే చాలు, నాన్ వెజ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఇక్కడైతే నేను మంచిగా ఈ రైస్ చేశాను. ఇది క్యారెట్స్ వేసి చేశాను, చాలా బాగుంది. ఇంకా మా హస్బెండ్ అప్పుడు బయటకు వెళ్ళి వచ్చారు. ఇంకా అతను వచ్చేవరకు ఇలా ప్రిపేర్ చేసి ఉంచాను. చాలా బాగుంది ఫుడ్. రైస్ చాలా బాగుంది. ఈ రైస్లోకి ఇవి బాగా సెట్ అయ్యాయి. ఇక గుత్తొంకాయ కూడా ఇలాంటి రైస్లోకి చాలా బాగుంటుంది. ఇది మరీ బిర్యానీ కాదు, అలానే బగారా కూడా కాదు. క్యారెట్స్ వేసి కొంచెం అలా మసాలా వేసి చేశాను అంతే. ఈ చట్నీ గుత్తొంకాయ రైతా చేశాను, చాలా బాగుంది. ఎప్పుడైనా ఫుడ్ని మేము ఎంత కొంచెం ఇలా ఆస్వాదిస్తాము. ఊరు వెళ్తామన్న ఒక రీజన్తో 2 days నుంచి ఫుడ్ అయితే సరిగ్గా చేయట్లేదు. ఏంటో గ్రాసరీస్ కూడా ఏం తెచ్చుకోలేదనమాట. వెళ్తున్నాం కదా, వచ్చాక తెద్దాంలే అని చెప్పేసి ఇంకా తేవట్లేదు. ఇంకా ఈ క్లిప్ అసలు ఎప్పుడో పెట్టాల్సింది. అప్పుడు ఒకసారి నేను నా వెజ్ థాలీ ఒకటి చేశాను కదా, దాని తర్వాత మళ్ళీ మా హస్బెండ్ ఇంక వెళ్ళిపోయే ముందు అప్పుడు చేశానన్నమాట. ఇంక ఇది నేను ఎక్కడ యాడ్ చేయలేదు. అప్పుడు తనకు అవి చేసిన తర్వాత మేము చికెన్ చేసుకున్నాము. నాకైతే ఇంకే చికెన్ ఒక్కటి ఉంటే చాలు, ఇవేం అక్కర్లేదు. నేను చికెన్తోనే ఎంజాయ్ చేస్తా. నా ప్లేట్లో మాత్రం ఇలా పెట్టేసుకుని ఇంకా నేను తినేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మంచిగా ఫుడ్ కుక్ చేసుకోవాలనుకుంటే నేను వంట చేయడం అంటే నాకు చాలా ఇష్టం, చేస్తాను మంచిగా. కానీ ఇంకా వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా 2 days నుంచి అయితే ఇలా చేశానన్నమాట. ఇంక ఇప్పుడు కూడా చెయ్యాలి, వెళ్ళే ముందు ఇంకేదన్నా తినాలి. సరే ఇంట్లో ఏం లేవు కదా అని చెప్పేసి ఇప్పుడైతే సరే ఇంకా లంచ్ టైం కూడా వస్తుంది కదా అని చెప్పేసి ఏం చేశానంటే ఎగ్ బిర్యానీ చేద్దామని చేస్తే ఎగ్స్ కూడా అసలు సహకరించలేదని చెప్పాలి. ఈసారి పుదీనా అది చేశాను. ఎగ్స్ బాయిల్ చేసినప్పుడు బాగానే ఉన్నాయి,
అది ఓపెన్ చేసి చూస్తే మొత్తం పాడైపోయినట్టున్నాయి. ఇది పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట. ఇందులో కొంచెం టమాటాలు. ఈ పులావ్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఇష్టం కూడా నాకు అసలు. ఇగో ఎగ్స్ చూడండి ఇలా అయిపోయాయి. ఏంటో అసలు అప్పుడే నేను తీసుకొచ్చాను, ఈవినింగే తీసుకొచ్చాను. ఇలా చేస్తుంటే అసలు ఇలా ఖరాబ్ అయినాయి. అయితే ఇంకా మంచిగున్న ఆ 2 ఎగ్స్ వేసాను. అలాగే ఇంక ఇది పుదీనా పలావ్ లాగా అయిపోతుందని చెప్పేసి మిగతా అన్ని ఆ 2 పడేసి ఇంకా 2 మంచిగున్నాయి ఇందులో వేసేసాను అనమాట. ఇంక ఇది పుదీనా పలావ్ లాగా అయిపోయింది. ఇంకా చూడండి ఇంట్లో ఏం వెజిటేబుల్ లేవు కదా అని చెప్పేసి ఇవి చేస్తే ఇది కూడా ఇలా అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ విలేజ్కి వెళ్ళాక కొత్త వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను.